బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి అనేలా వివాదం రాజుకుంది. పోచారం తీరుపై పార్టీ పెద్దలకు ఏనుగు వర్గీయులు ఫిర్యాదు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయారు. అప్పటి వరకు బానే ఉంది. ఆ తర్వాత మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో పోచారం వర్సెస్ ఏనుగు అనేలా పరిస్థితి మారింది. పోచారం ఏనుగు మధ్య నువ్వా నేనా అన్నట్టు బాన్సువాడ రాజకీయాలు సాగుతున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఆ తర్వాత వర్ని పోలీస్ స్టేషన్లో రవీందర్ రెడ్డి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని 28 మందిపై కేసు ఫైల్ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఒత్తిడితో కేసు నమోదు చేశారని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం విమర్శిస్తోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయని వివరించారు. సమస్య గురించి అడిగితే అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని వివరించారు. కేసు గురించి ఆరా తీస్తానని వారికి మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. అంతకన్నా ముందు పోచారం గురించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు వర్ని మండలంలో పలు గ్రామాల అభివృద్ధి పనుల కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆ పనులు జరుగుతున్న సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆధిపత్య పోరు ప్రారంభించారని ఏనుగు వర్గీయులు చెబుతున్నారు. తన పలుకుబడి ఉపయోగించి నిధులను నిలిపివేశారని ఏనుగు వర్గీయులు ఆరోపించారు. ఆ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రవీందర్ రెడ్డి అనుచరులపై పోచారం శ్రీనివాసరెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఆ క్రమంలో వర్ని పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించారని వివరించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమపై నిన్న మొన్న పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి తప్పుడు కేసు నమోదు చేయించడాన్ని ఏనుగు వర్గీయులు ఖండించారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అప్పటి వరకు బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డికి ఇబ్బందులు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీలోకి పోచారం రాకను ఏనుగు రవీందర్ రెడ్డి బహిరంగంగా వ్యతిరేకించారు. వీరిద్దరి వ్యవహారంలో కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకున్నారు. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. ఇటీవల ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. ఇద్దరి అనుచరుల మధ్య ఆరోపణలు ప్రతి ఆరోపణలతో హోరెత్తుతుంది. ఇద్దరు నేతల వివాదం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. పోచారం పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకులు టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారని రవీందర్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిని అడ్డుకోకుంటే బాన్సువాడలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంగీకరిస్తున్నారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న తమపై పోచారం శ్రీనివాసరెడ్డి అజమాయిషీ చేయడాన్ని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతుంది. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అయితే బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలోదారి చూసుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. పోచారంపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ఆయనపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సమయం చూసి క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.